అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గోంగూర చట్నీను ఫిష్ ఫ్రై చేస్తున్నామండి. మేము తెనాలి వెళ్ళేటప్పుడు దిగురాల నుంచి తీసుకొచ్చాము ఈ చేపలు. దీంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మొత్తం కలిపేసాము. పసుపు, కారం దీనికి వేసేసాము. ముక్కలకి ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ గోంగూర ఏమో తోటలో తీసుకొచ్చిందండి, తోటలో కాచిని కడిగేసాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర కూడా వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా అయిన తర్వాత దీంట్లో జీలకర్ర, అదే ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు ఇలా కాల్చుకున్నామండి నూనెలో. అది తిప్పేసాను. తిప్పేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇలా తిప్పుకోవాలి. సో చిన్నులపాయ కూడా వేసారు, చూసారు కదా. కొత్తిమీర. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదా ఇలా అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. పచ్చనపప్పు అండి, ఆవాలు కొద్దిగా, జీలకర్ర ఇంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇది తిప్పేసాం కదా, ఇది కూడా ఇలా కలిపేసుకోవాలి. దీని తర్వాత అయిన తర్వాత ఇంకా చేపలు కూడా ఫ్రై చేసేసుకోవాలండి. దీంట్లో ఉల్లిపాయలు కూడా కోసి ఇలా వేసుకున్నామండి. అప్పట్లో ఈ పాత రోజుల్లో ఇలాగే చేసుకుంటారు ఈ గోంగూర చట్నీ. ఆ స్టైల్లో చేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా, ఈ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాము. ఈ కరివేపాకు ఇలా వేస్తే కింద అంటుకోకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా కాల్చుకోవాలి. చూసారు కదా, ఓకే బాయ్.